నేను 28వ తారీఖు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో జరగబోయే ఆ మహాసభలో పాల్గొంటున్నా. ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు జనసేన సమావేశంలో త్వరలో భారతీయ జనతా పార్టీ కూడా రావచ్చు, ఆ తర్వాత ఎంపీ సీట్లు మిగిలినవన్నీ కూడా తేల్చి ఒకేసారి ప్రకటన చేస్తామని చెప్పడం జరిగింది. సో అంచేత ఈ లోపే ప్రకటన వస్తే కూటమి తరపున ఒక పార్టీ అభ్యర్థిగా ప్రకటన రాని ఎడల నేనుగా భవిష్యత్ కూటమి అభ్యర్థిగా అక్కడ ఉంటా. బట్ 28వ తారీఖు తాడేపల్లిగూడెం పక్కనున్న ప్రత్తిపాడులో జరిగే ఆ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోయే ఆ బహిరంగ సభ అత్యంత విజయవంతం చేయాలని కుళ్ళు ఏడ్చేసేలాగా, తాడేపల్లి వాళ్ళు కుళ్ళు ఏడ్చేసేలాగా ఎంతమంది జనం వచ్చినా రాని జనం, వెళ్ళిపోయిన జనం అని వైసీపీ మీటింగ్ ఫోటోలు అవే పెడతారు. ఏం ఫరక్ పడక్కర్లా, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఇందాకే టీవీలో చూసా, పాప సజ్జల గారు ఆయన విలాపం చూస్తే జాలేసింది. ఎంత బాధపడ్డాడో పాపం పవన్ కళ్యాణ్ గారి గురించి. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు, ఏంటండి 24 సీట్లు ఏంటండి? నీకెంతురా నాయన, పోటీ చేసిన ప్రతి స్థానం గెలవాలి అనే ఒక దృక్పథంతో ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఎక్కడ ఎన్ని పోటీ చేశారన్నది కాదు, ఒక స్థానం తీసుకున్నా పొత్తే అందరి సమిష్టి నాయకత్వమే. ఇది ఎప్పటి నుంచో నేను చెప్పుకొస్తున్నా, మళ్ళీ చెప్తున్నా ఈ సజ్జల గారికి, అరే భాయ్ నువ్వు ఫరక్ పడమాక, నీకేంది సంబంధం, నీకేమిటి సంబంధం, మా పార్టీలు మా పొత్తులు మేము చూసుకుంటాం, ఎందుకు ఏడుపు? మీరేం చేశారు ఇప్పుడు దాకా? 6 విడతల్లో ఒక 60 స్థానాలని మీరు అనౌన్స్ చేశారు. చాలా స్పీడ్గా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి డెసిషన్ మేకింగ్. ఏంటి బొచ్చు? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని పావుగంటలో 94 స్థానాలు తెలుగుదేశం, 5 స్థానాలు జనసేన, అంటే 99 స్థానాలు చిటికెలో అనౌన్స్ చేశారు. రేపు భారతీయ జనతా పార్టీ కూడా అయిపోయింది, పొత్తులోకి వచ్చిన తర్వాత మిగిలిన 76 స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాలు అట్ ఏ టైం సింగిల్ షాట్ వచ్చేస్తాయి. మీరు 30 విడతలు వేస్తారా? మళ్ళీ మార్పు విడతలు ఉంటాయా? మీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకోండి. 1, 2, 3 ఇవి విడిగా ఉంటే అంతే, ఒకటిగా కలిపి చూడు అది 123 అని నిండు హృదయాల సినిమాలో ఒక మంచి పాట, ఆ పాటని గుర్తు చేసుకుందాం. ఇక మొన్నటి వరకు సాక్షిలో ఈరోజు కూడా అక్కడ వారు ఆందోళనలో ఉన్నారు, ఇక్కడ వీరు ఆందోళనలో ఉన్నారు అని ఎలాగైనా సరే రెచ్చగొట్టి 2-3 చిల్లర ఛానల్ని పేర్లు చెప్తూ ఏడుస్తారు. ఎందుకంటే ఆ ఛానల్ యాజమాన్యం కూడా నాకు బాగా తెలుసు. ఆ చిల్లర ఛానల్స్ని రెచ్చగొట్టి వాళ్ళకి జనసేన పక్షపాత ఛానల్స్ అని ఒక ముద్ర వేసి ఆ ఛానల్స్లో తింగర మాటలన్నీ మాట్లాడించి ఎలాగైనా కూటమికి విఘాతం కలిగించాలి అని
చాలా చాలా నీచంగా మాట్లాడి పొత్తు చర్చాలని చెప్పి చూశారు. ఎందుకంటే అన్ని సాక్షులు వేసుకుంటే దరిద్రంగా ఉంటాయి కాబట్టి. సరే, ఆ ఛానల్స్ ఏంటో ప్రజలకు తెలుసు, నేను చెప్పక్కర్లా. ఇప్పటికైనా ఆ ఛానల్స్ యాటిట్యూడ్ మార్చుకోండి. కళ్యాణ్ గారు ప్రజా శ్రేయస్సు కోసం, ఆయన కేవలం ప్రజా శ్రేయస్సు కోసం 24 స్థానాలలో పోటీ చేయడానికి ఒప్పుకున్నారు. తక్కువే కావచ్చు, కానీ ఆయన లెక్క పెట్టింది స్ట్రైక్ రైట్ 100% ఉండాలి, ఒక్కటి కూడా మిస్ అవడానికి వీలు లేదు అనే సంకల్పంతో వీళ్ళు ఎంత చెత్త మాట్లాడినా ఆయన కేవలం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి ఆయన ముందుకొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ఆంధ్ర ప్రజలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. వీళ్ళు ఏడ్చివారిని ఏడవనివ్వండి. ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతాయి, కుక్కలుగా తీసుకోండి. నిన్నటిదాకా నా పార్టీ వాళ్ళని కుక్కలుగా తీసుకోండి, ముందుకెళ్ళండి. అప్రతిహత విజయం ఈ 3 పార్టీల పొత్తుకి రావటం ఖాయం. ఇంకా రేపు ఒక్కరోజు ఏడవచ్చు, అక్కడ ఆ ఊర్లో వాళ్ళు బాధపడ్డారు, ఈ ఊర్లో వీళ్ళు బాధపడ్డారు, నమ్మించి మోసం చేశారు అని ఓకే, టీడీపీ వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళని రెచ్చగొడతారు, అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. సాక్షివారు ఇక్కడ ఎవరో రెచ్చుకోవడమ్మా, మీ పని అయిపోయింది. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీ ఫేస్లో ఆ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది మీరెంత దుఃఖ సాగరంలో ఉన్నారో. ఇంకా రేపటి నుంచి సాక్షి రాతలు, ఇంకా రాయాలన్నాలు రాసుకోవడానికి ఏమి ఉండవు. ఆ ఏడుపు తప్ప మనకు ఆ దౌర్భాగ్యం వదిలిపోతుంది. చక్కటి అన్యోన్యతతో పార్టీ కేడర్ అంతా కలిసి పనిచేసి, 3 పార్టీల కేడర్ కలిసి పనిచేసి, మళ్ళీ చెప్తున్నా, ఈ 2 ఇవాళ కలిసి ప్రకటించారు. వారి స్థానాలను కూడా చక్కగా నవ్వుతూ, చంద్రబాబు గారి మొహంలో కూడా నవ్వు తాండవించింది. కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా చిరునవ్వుతో చిట్ట చివరిగా 94వ పేరుగా ఆయన పేరుని ఆయన ప్రకటించుకోవటం జరిగింది. మేమంతా వెరీ హ్యాపీ. మీరు ఏడిస్తే ఏడవండి, కానీ పబ్లిక్కి ఏడవకండి, దరిద్రంగా ఉంటుంది.